వ్యోమశాలం ఓం శతం ఏవేమ జగదో వర్ధమానయత్యభినిగమా భవతే శతమిది శతం దేయమాయుర్మరుదయేనాపత్రయంతే శతమే. మీరు లేట్ చేసిన కొద్ది కాంట్రాక్టర్ నష్టపోతారు, ముందుకు రావడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అది యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే మీరు ఏదైతే వర్క్స్ అయితే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారో తొందరగా చేసి మీరైతే గట్టిగా చేయాలి. అది మీరు ఖచ్చితంగా పాటించండి. ఎడిషనల్ ప్రపోజల్స్ ఏమైనా ఉంటాయి కూడా అవి నాకు ఇవ్వండి, ఖచ్చితంగా గ్రాంట్స్ అయితే తీసుకుంటాం. చెప్పండి, ఎంత బిల్ అయింది యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్గా మీకు తెలియాలి, యాజ్ ఇంజనీర్గా మీకు తెలియాలి. వితౌట్ యూ నాలెడ్జ్ ఎలా వాళ్ళు చేస్తారు, కాంట్రాక్టర్ ఎలా చేస్తారు, హౌ విల్ టేకప్ ఎలా టేకప్ చేస్తారు చెప్పండి. వాడు టేకప్ చేసేస్తారండి. చేసిన తర్వాత ఇన్ని టైంలో మా సర్టిఫికేట్ అడుగుతారు సార్. సో ఆ సర్టిఫికేట్ అడిగినప్పుడు మనం ఆఫ్ చేస్తాం సార్. మా డిస్ట్రిబ్యూషన్ ఏదైతే డీటెయిల్ ఇస్తున్నారో మన దగ్గర ఉంది సార్. అది మున్సిపల్ కమిషనర్ మీ పైన ఉంది, కౌన్సిలర్స్ గా అందరి బాధ్యత, మా బాధ్యత, అది ఎమ్మెల్యేగా నా బాధ్యత, కౌన్సిలర్స్ గా అందరి బాధ్యత. ఇది కూడా ఇందులో అందరూ భాగస్వామ్యం. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అంటే ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల కంటే దీన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీసుకుంటారంటే మీ తాలూకు కోఆపరేషన్ అవసరం. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద మీకు పట్టు ఉండాలా, అలాగే దాని మీద మీకు అవగాహన ఉండాలి, మీకు తెలియాలి. వితౌట్ యువర్ నాలెడ్జ్ మీరు తెలియడానికి లేదండి కమిషనర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఇట్ ఈస్ అన్టాలరబుల్. మీరు ఎవరైతే ఆ కాంట్రాక్ట్ ఉన్నారో మీరు పిలిపించండి, నేను పిలిపిస్తాను, మాట్లాడదాం. ఖచ్చితంగా ఏదైతే మనం చెప్పామో దాన్ని ఎట్టి పరిస్థితులు డెవలప్ జరగాలి. ఏదైతే ఎంత శాంక్షన్ చేశారండి? 178 lakhs. 178 lakhs. 78 lakhs. ఎకరా 45 లక్షల రూపాయలు చెప్పి కొన్నారు. ఇప్పుడు ఎవరైనా అక్కడ ఏమైనా ఇల్లు కంప్లీట్ అయ్యా, ఒక ఇల్లు కూడా కంప్లీట్ అవ్వదు, ఇంతవరకు ఇనాగ్రేషన్ అవ్వలేదు అక్కడ. అంటే 40 లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని మొత్తం మింగేశారు డిపార్ట్మెంట్ అంతా కూడా. తర్వాత ఇది 3,20,00,000. రెండవది 25-35 లక్షలు అంటే 40 లక్షలు 50 ఇది నచ్చినట్టు మీరు కొనిస్తా ఉంటే ఎట్లా చెప్పండి? ఈ ప్రభుత్వం అనుకుంటే ఏమనుకుంటున్నారు? ఇది చాలా ఘోరం అంటే ఇల్లు చాలా. ఇందులో మధ్యవర్తులకు వెళ్ళాయి డబ్బులు. ఇందులో మధ్యవర్తులు ఒక వ్యక్తి ఉన్నారు, ఈ వ్యక్తి ద్వారా వెళ్ళాయి. వాళ్ళు కూడా బయటికి లాగా ఖచ్చితంగా ఇది మాత్రం చాలా క్షమించరాందండి. 40 లక్షల ఎకరా మొత్తం 12 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. దీని మీద అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా మాత్రం ఎవరు ఎక్కడున్నా సరే, ఎంఆర్ఓ ఎవరైనా సరే వాళ్ళైతే నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.